శుభనామంలో ప్రార్థనా సన్నివేశానికి హాజరైన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన మాసమంతా కాచి కాపాడి రక్షించి భద్రపరిచి ప్రేమించి దీవించి ఆశీర్వదించిన ప్రభువు ఈ మాసం సజీవ రెక్కల నీడలో భద్రపరిచి స్థిరపరిచి ఈ మొదటి ఆరాధనకు ప్రారంభపు ఆదివారపు కూడికకు క్షేమకరంగా పంపించిన దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాతో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. గత వారం బైబిల్ సెమినార్లో ఆదివారపు ఆరాధనకు రావాలి, వెళ్ళాలి తప్పనిసరిగా అని ప్రార్థన చేసుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారములు తెరచి ఈ రీతిగా మీ మధ్యకు రావడానికి దేవాతి దేవుడు కృప చూపాడు. అందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. త్వరగా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:4. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపులను తీసివేయుటకు ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయడు. ఇంచుమించు రాత్రి 1 గంట అయింది. నేను ఈ ప్రసంగాన్ని ప్రిపేర్ చేసేసరికి దేవుడు బలపరిచాడు. 2-3 తర్జుమాల నుండి కొంత సబ్జెక్ట్ను గ్యాదర్ చేయడానికి ప్రభు కృపనిచ్చారు. నా దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని రాసింది యోహాను సువార్తను, యోహాను పత్రికలను రాసింది ఒకరేనా? ఒకరే. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను ఏం చేస్తున్నాడు? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం.
ఎన్నోసార్లు మనం అంటాం, వాళ్ళు పాపం చెయ్యకపోతే ఈ బాధ అంతా మాకు వచ్చేది కాదు. ఎవరు దేవుడు చెప్పిన పని చేసి ఉంటే బాగుండేది కదా. చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు సృష్టి అంతటిని పాడు చేశారని నోరు పూసుకుంటూ ఉంటాం. ఎవరి మీద? ఆదాము హవ్వల మీద. మనం ఆదికాండము 2వ అధ్యాయం 17వ వాక్యంలో చదివితే ఒక మాట ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వాక్యం. వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునితో ఆజ్ఞాపించాడు. మన భాషలో మీకు అర్థము లాగా చెప్పాలంటే, ఒకరోజు ఒక ధనవంతుడు దారిని పోతూ ఉంటే ఒక వ్యక్తి పని చేసుకుంటూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి, నా వైపు చూడండి, ఒక వ్యక్తి ఏం చేసుకుంటూ ఉన్నాడు? పని చేసుకుంటూ ఉంటే ఆ వ్యక్తి ఒక మాట అంటున్నాడంట, వాడి వల్ల నాకు ఇదంత వచ్చింది, వీడి వల్ల నాకు ఇదంత వచ్చింది, వాడు చేసిన దాన్ని బట్టి నాకు ఇదంతా సంభవించిందని తిట్టుకుంటూ ఉంటే ఆ వ్యక్తి 2-3 రోజులుగా ఆ మార్గాన వెళుతూ ఉండగా ఆ మాటలు వింటూ ఉంటే ఒకరోజు అడిగాడంట, అయ్యా ఎవరి వల్ల వచ్చింది? ఒక పక్క కష్టపడి ఒళ్ళు విరిచి కష్టపడి పని చేస్తున్నావు, వాడి వల్ల వచ్చింది, ఆమె వల్ల వచ్చింది, నీ పిల్లల వల్ల, లేదా నీ భార్య వల్ల ఏమైనా సంభవించిందండి? లేదండి. మరి ఎవరి వల్ల వచ్చింది? ఆదిలో ఆదాము హవ్వల వల్ల నాకు ఈ శ్రమ అంతా సంభవించింది. వాళ్ళు పాపం చేయకపోతే మాకు ఈ కష్టమంతా ఉండేది కాదు కదా. నీడపాటున కూర్చొని కడుపు నిండా తినేవాళ్ళు. వాళ్ళు చేయటం బట్టి మాకు ఈ పాపం సంభవించి మేము ఇప్పుడు కష్టపడుతున్నాం. మేము కష్టపడటానికి గల కారణం ఎవరు? వాళ్ళే అని ఆయన సమాధానం ఇచ్చాడంట. ఎవరిచ్చారు? పనిచేస్తున్న వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు చెయ్యొద్దన్న పని ఎందుకు చేశారు? అంత లెక్కలేని తనం ఏంటి వాళ్ళని అన్న వ్యక్తే ఆ మాట అన్న తర్వాత ఈ ధనవంతుడు అన్నాడంట, బాబు సరే నువ్వు కష్టపడకుండా తినాలనుకుంటున్నావు, నా ఇంటికి రా, వెళ్దాం, నేను నీకు నీడపాటున అన్నం పెడతాను, నీడపాటున సమస్తాన్ని సమకూరుస్తాను అని తన ఇంటికి పిలిచాడంట. వారం రోజులన్నీ పెట్టి ఓ ఆదివారం వచ్చింది. ఆదివారపు దినమున లోకములో ఉన్నవన్నీ ఆహార పదార్థాలన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఇవన్నీ ఇవన్నీ తినే ఒక చిన్న బౌల్ మీద మూత పెట్టి సెంటర్లో దాన్ని పెట్టి అన్నాడంట, ఇవన్నీ తిను గాని దాన్ని మాత్రం ముట్టుకోవద్దు, నేను బయటికి వెళ్ళి వస్తాను అని అన్నాడంట. ఎక్కడికి? బయటికి వెళ్ళి వస్తా అని ఆ ధనవంతుడు చెప్పి వెళ్ళిపోయాడంట. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరు ఏం చేశారు? భార్యను కూడా తీసుకుని వెళ్ళాడు కదా. వీళ్ళిద్దరు ఏం చేశారు? భార్య భర్తలు ఇద్దరు దొరక్క చికెను మటను సమస్తము దొరికింది, కోరుకున్నవన్నీ లభించినాయి అని ఇవన్నీ తినాలి కదా. వీళ్ళు తినకుండా అది ఎందుకు తీయొద్దన్నాడేనా? ఏం చేయొద్దన్నాడు? అది ఎందుకు తినొద్దన్నాడు? ఏది ఇవన్నీ తినమన్నాడు, దీని మూత మాత్రం తీయొద్దన్నాడు. ఎందుకు?
ఎందుకు? అన్ని తినే నీకోసమే చేశా. కానీ సెంటర్లో బౌల్ పెట్టి దాని మీద మూత పెట్టా. ఆ బౌల్ మాత్రం తీమాకు. నా మాటలు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు వాక్యం ఎప్పుడైనా గుర్తు ఉండాలి అని నేను ఆ రీతిగా చెప్తున్నా. అన్ని తినే, ఆ బౌల్ మాత్రం తీసి తినమాకు అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళకి సందేహం వస్తుంది, ఏమని? దాన్నే ఎందుకు తీయొద్దంటున్నాడు? అసలు అందులో ఏముంది అని తీద్దాం చూద్దామని ఆలోచన చేసుకొని వెళ్ళి మూత తీశాడంట. మూత తీస్తూ ఉండగా అందులో ఉన్న ఎలుక బయటికి పరిగెత్తిందంట. ఏంటి ఎలుక? ఈ ఎలుక బయటికి పరిగెత్తేసరికి దాన్ని పట్టుకొని ఇప్పుడు దాంట్లో పెట్టాలి. నమ్మకంగా వారమంతా మంచి ఫుడ్ పెట్టాడే, ఇప్పుడు అది తీయొద్దన్నాడు కదా, నేను తీశానని తెలిస్తే పొమ్మలేయడం చూడు అని ఆ ఎలుకను పట్టుకోవడానికి గందరగోళం అయిపోయారంట. సాయంత్రం 6 అయిందంట. 6 అయ్యేసరికి ఆ ఇంటి యజమానుడు ఇంటిని చూడడానికి రావాలిగా, వచ్చాడంట. వచ్చేసరికి ఆ ఎలుక వెళ్ళి ఆయన కాళ్ళ సందుల్లో నుండి వెళ్ళిపోయిందంట. లోపలికి వచ్చాడు. వచ్చి చూసిన వెంటనే బౌల్ గిన్నె మీద ఉన్న సిబిరేగు అంటే అనేది మూత తీసుంది. ఎక్కడున్నారు మీరు అంటే, ఇదిగో మీకు వ్యతిరేకంగా మేము ఈ గోడచాటున దాక్కుని ఉన్నాం. ఏం చేశారు మీరు అంటే, నీవు తీయవద్దన్న మూత తీసాము, మేము తప్పు చేశాము అంటే అప్పుడు అన్నాడంట ధనవంతుడు, అరే ఆ రోజు ఆదాము హవ్వ కూడా చేసింది అదే తప్పు. సాయంత్రానికి తోటమాలి తోటలో ఉన్న సమస్తాన్ని చూడటానికి వచ్చినప్పుడు వీళ్ళు పాపం చేసి ఉన్నారు, అంటే ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు. మీకేం చెప్పా? చికెను, మటను, ఫ్రాన్సిస్ అన్ని తినేయమన్నా. అక్కడ వాళ్ళకి దేవుడు జీవవృక్ష ఫలాలు కూడా తినమన్నాడు. సాధారణంగా జీవవృక్ష ఫలాలు చనిపోయి పరలోకానికి వెళ్ళినప్పుడే లభిస్తాయి. కానీ వాళ్ళకి ఎక్కడే లభించేసాయి. ఎక్కడ ఏ తోటలో? ఏదేను తోటలో లభించేసాయి. పండ్లతో పాటు జీవవృక్ష ఫలాలు కూడా ఇచ్చాడు. అయినా అందులో ఏముందో చూద్దామని, ఆ కాయ తింటే ఏమనిపించిందో అని కుయుక్తి వలన సాతానుగడి మాట విని వీళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. అదే పాపం నీవు చేశావు. ఏం చేశావు? నేను చెప్పి వెళ్ళాను, నీ ముందు సమస్తము ఉన్నా నీ ఆశంత దేని మీద ఉంది? వద్దన్న దాని మీద ఉంది అని చెప్పేసరికి కాళ్ళల్లో పడిపోయి ఏడవడం ప్రారంభించారు. ఇది ప్రతి ఒక్కరూ చెప్తాం. పిల్లల్ని బయటికి వెళ్ళేటప్పుడు, రే జాగ్రత్త, ఆ దారిని వెళ్ళమాకంటే వాడు ఆ దారినే వెళ్తాడు. ఆ దారిని పోమాకు అంటే ఆ దారినే వెళ్తాడు. వాళ్ళతో నీకు ఎందుకురా సావాసం, వాళ్ళతో సావాసం చెయ్యమాకు అంటే వాళ్ళతోనే చేస్తాడు. అరే నువ్వు అది ఎక్కుతున్నావు, కింద పడతామేమో చెట్టు మీద నుంచి అంటే వాడు కావాలనే చెట్టు ఎక్కుతాడు. ఎందుకు? ఎక్కితే ఏమైంది? ఎక్కితే ఏం జరిగిద్ది ఏరంటారా? అసలు ఎందుకు చెప్పారు వీళ్ళు? తల్లిదండ్రులు ఎందుకు చెప్పారు? ఎందుకు ఎక్కవద్దన్నారు అని ఆలోచించడు. ఎక్కితే ఏమైంది, ఎక్కి చూద్దాములే, కింద పడి దెబ్బలు తినేంత వరకు ఆ టేస్ట్ అనేది
టేస్ట్ అనేది అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? జీవవృక్ష ఫలములను తినండి కానీ మంచి చెడులు తెలివి నుంచి ఫలాలు తినొద్దన్నాడు. అయితే వీళ్ళ కళ్ళంతా దాని మీదే ఉంది. అప్పుడు అన్నాడు, వాళ్ళు చేసిన పాపం నీవు కూడా చేసావు కాబట్టి నీకు ఇదే సంభవించిందని వాళ్ళని ఆ ధనవంతుడు ఇంట్లో నుండి తరిమేశాడంట. యేసుక్రీస్తు ప్రభు తోటలో నుండి వాళ్ళని మొదటిగా తోటలో ఉన్నది ఎవరు? మొట్టమొదటిగా తోటలో ఉన్నది ఎవరు? ఆదం. మొట్టమొదటిగా తోటలో ఉన్నది ఎవరు? కాదు, దేవదూతలు ఉన్నాయి మొట్టమొదటిగా. దేవదూతలకి ఏమని చెప్పాడంటే, ఇదిగో మిమ్మల్ని నేను ఎందుకు ఉంచుతున్నానంటే నా స్వరూపములో నేను ఒక మనిషిని, నా కుమారుడిని తయారు చేసుకుంటున్నాను, వాళ్ళకు కావలసింది ఇవ్వటానికి నేను మిమ్మల్ని ఇక్కడ ఉంచుతున్నానని మొట్టమొదటిగా దేవదూతలను ఉంచాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? సముద్రం అంత విశాలమైనదంట ఏదోను తోట. ఎలాంటిది? సముద్రం అంత విశాలమైనదంట. మరి ఆ సముద్రం అంత విశాలమైన దాన్ని ఆదాముకి ఏమని చెప్పాడు? నీవు దున్ని ఫలాలు వేసి వాటికి ఏం చేయమన్నాడు? నీళ్లు పెట్టు. ఇప్పుడు ఒక్కడే మనిషి తోటంతా తిరిగి నీళ్లు పెడతాడా? పెట్టగలడా? మరి ఎలా పెట్టాడు ఆదాము? ఎలా పెట్టాడు? నేను వచ్చే నెల నుంచి ఆది కాండం నుండి చెప్పుకొస్తాను. ఒక్కొక్క అధ్యాయం ఏమేమి చెప్తుందో చెప్పుకొస్తాను. ఏ కంగారు పడ మాకండి. ఒక్కొక్క మాట చాలా జాగ్రత్తగా చెప్పుకొస్తాను. ఎలా పెట్టాడు నీళ్లు? ఎలా పెట్టుంటాడు చెప్పండి. మీరందరూ నాకంటే బైబిల్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఎలా పెట్టుంటాడు? ఒక్క వ్యక్తి ఏదోను తోట మొత్తం నీళ్ళు ఎలా పెట్టుంటాడు? చెప్పనా ఎలా పెట్టాడు తెలుసా? ఆదాము సమస్తాన్ని దేంతో చేశాడు? దేంతో పేర్లు పెట్టాడు? నోటితో పెట్టాడు. నీరు ఆడికెళ్ళి ఎడగరా అనేసరికి తోటంతా పెట్టేస్తాడా? సమస్తం ఆయన చేతుల్లో లేదా? ఉందా లేదా? పక్షులన్నిటికీ పేర్లు పెట్టాడు. ప్రకృతిలో ఉన్న వాటిని అన్నిటికీ, ఆ ఏదోను తోట అంతటికి అధిపతిగా దేవుడు ఆదామును నిలబెట్టాడు. తన నోటి మాట నుండి సమస్తాన్ని ఏర్పాటు చేసిన దేవుడు మరి నీటిని ఆజ్ఞ ఇవ్వలేకపోయాడంటారా? వాడికి పోయి ఎడగరా అనేసరికి తోటంతా నీళ్లు ప్రవహించలేదంటారా? ప్రవహించలేదా? నేను డైరీ మర్చిపోయి వచ్చా, కానీ ఫ్రెండ్స్ వచ్చేవారు కంపల్సరీ చెప్తాను. బైబిల్లో ఆ మాట ఉంది. తన నోటి ద్వారా తను సమస్తము తోటలో స్థిరపరిచాడు, చేశాడు అన్నది బైబిల్. నూతన నిబంధనలో కూడా ఉంది. దేవుడు బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పదలసిన మాట ఏంటంటే, మానవుడు పాపం చేస్తున్నాడు. పాపం చేసి ఆదాము హవ్వలను తిడుతున్నాడు. ఏమని? వాళ్ళ ద్వారా నేను చేస్తున్నాను. కానీ చెప్పా కదా ఇందాక, మనకు కూడా ఏదైనా పనిచ్చి అది చెయ్యొద్దంటే మనం అదే చేస్తాం. ఆది కాండం 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట ఉంది. 5 నుంచి చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏం చేయరు? ఎవడు ఈడెవడు? ఒక నిమిషం. ఈడెవడు? దానికంటే ముందు
సాతానుగా లూసిఫర్ గా మారక ముందు వీడి పని ఏంటి? ప్రధాన దూతల్లో ఒక దూతేనా? ప్రధాన దూతల్లో ఒక దూత. ఇతని పని ఏంటి అసలు? గాబ్రియల్ దూత పని ఏంటి? గాబ్రియల్ దూత పని ఏంటి? ఒకరోజు మా ఆత్మీయ తండ్రి ప్రసంగిస్తుంటే దేవదూత వచ్చిందంట. వచ్చినప్పుడు పాస్టర్ గారు ఈరోజు నేను వాక్యం చెప్తా. ఏం చెప్తా? నేను వాక్యం చెప్తా, నువ్వు కూర్చోవాడ అని అంటే అన్నాడంట. నువ్వెవరు చెప్పడానికి వాక్యం? నువ్వు వాక్యం చెప్తే నేనెందుకు ఎక్కడ? ఏంటి? నువ్వు వాక్యం చెప్తే నేనెందుకు ఇక్కడ? నీకేం పని చెప్పాడు ప్రభు? ఏం లేదు, నా కుమారుడు ఏదైనా వర్తమానాలు పంపిస్తే అవి వచ్చి నాకు చెప్పమన్నాడు. మరి అదే నీ పని. గాబ్రియల్ దూత పని ఏంటి? ప్రభు దగ్గర నుండి సేవకుడికి, బిడ్డలకి, ప్రజల దగ్గర నుండి దేవుడికి వర్తమానాలు చేరవేసే పని గాబ్రియల్ దూత పని. ఏ పని? వర్తమానాలు చేరదేసేది, పంపించేది. అన్నాడంట, నా సంఘాన్ని నేను చెప్పుకుంటా. వారు మూసుకున్నాడు, కూర్చో, నీకు పని సంబంధం లేదు కదా. దేవదూత పని ఏంటి? దేవదూతలే చేయని దివ్యమైన సేవను ఎవరి చేత చేయించాలనుకున్నాడు? గాబ్రియల్ దూత పని ఏంటంటే ప్రభు ఏం చెప్తే అది వచ్చి సేవకుడికి చెప్పింది. సేవకుడు ఏది మొరపెడితే అది వెళ్ళి ప్రభువుకి చెప్పిందంట. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు సాతాను గాడి పని ఏంటి? వాడు దూతలన్నిటిలో వాడు ఇంకా శ్రేష్ఠుడు. వాడి పని ఏంటి? వాడికి ఏ పని ఇచ్చాడు దేవుడు? సంగీత పరిచర్య ఇచ్చాడు. అది ఆరాధన చేసేటప్పుడు వాడు చేయనివాడు, వాక్యం వినేటప్పుడు వినేవాడు, వాడు పాటలు పాడేటప్పుడు భలే గంతులు అత్తాడు. ఒరే, ఇవన్నీ నేను పరలోకంలో చేసి వచ్చా. సంగీత సేవ లూసిఫర్ది. చేసావా? సంగీత సేవ. అందుకే పాటలు పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అటు ఇటు ఊగలాడుతూ విధేయత లేకుండా పాడకూడదు, చేయకూడదు. ఎందుకంటే వాడు వచ్చేస్తాడు, జ్వరపడతాడు, వెంటనే జ్వరపడతాడు. ఆది కాండమును ఆదిమ కాండం అంటారు. ఆది కాండాన్ని ఆదిమ కాండం అంటారు. అది బైబిల్ అంతటిలో ప్రారంభ పుస్తకంగా కూడా ఎంచుతారు. ఇక్కడ అంటాడు 3వ అధ్యాయం 6వ వాక్యము పైన, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినని మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవదూతల వలె ఉంటారని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఎవరితో? స్త్రీతో చెప్పాడంట. ఈరోజు నీతో నాతో ప్రభు ఒక విషయం మాట్లాడుతున్నాడు. బిడ్డా, ఆ రోజు వాళ్ళు చేసిన పాపం ఏమూ చేయొద్దు. మంచి చెడులు తెలివినిచ్చు ఫలము వలన పాపము కాదు, కానీ ఆజ్ఞను అతిక్రమించారు. చెయ్యొద్దన్న పనిని చేశారు కాబట్టి దేవుడు ఏదోను తోట నుండి వాళ్ళని వెలివేసేసాడు. చాలాసార్లు మనం కూడా, బాబు ఈ పని మంచిది కాదురా అంటే దాన్నే చేస్తాం. అది ఎన్నటికీ మంచిది కాదని దైవ ప్రతినిధిగా మీకు తెలియపరుస్తున్నాను. ఎన్నటికీ మంచిది కాదు. చూద్దాం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి సువార్త 28:19. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు
కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. చెప్తున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుకున్నాను వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించును. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారికి చెప్పు. దానికన్నా ముందు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకళ్ళేనా? ఒకళ్ళేనా? ఎలా? వ్యక్తులు ముగ్గురుగా కనిపించిన ఆత్మ ఎలా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉన్నాడా? ఎలా చెప్పగలం? నేను ఒక ప్రశ్న వేస్తా, సమాధానం ఇస్తారా? పరిశుద్ధాత్మను పొందారా? పొందుకున్నారా? శాశ్వతంగా కాదు, తాత్కాలికంగా. అప్పటికప్పుడు కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, మరలా విడిచిపెట్టడం జరుగుతుంది. మీతోనా? మీలోనా? నాకు. పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఎల్లవేళలా స్థిరముగా ఉండాలి. ఉన్నప్పుడు ఉన్నాడు నాలో. రేపు ప్రభు అంటాడు, తండ్రి అయిన దేవుడు నన్ను భూమి మీదకి పంపించాడు. ఎలా? మానవ శరీరాన్ని అవతరించి కుమారుడిగా భూమి మీదకి వచ్చాను. కుమారుడిగా వచ్చిన నేను
మరణించి తిరిగి లేచి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపించడానికి నేను చనిపోయి తిరిగి లేచి వెళ్తున్నాను. నేను ఎవరిని ఉంచుతాను మీకు? పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా తోడుగా మీకు ఉంచుతాను అన్నాడు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచిన మాట అది. దేవుడు నా మదిలో గత వారం అంతా పెట్టిన మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నన్ను నేను పరీక్షించుకోండి. నేను చెప్పగలను, నేను పొంది ఉన్నా. నేను చెప్తా, రూఢిగా చెప్తా, నేను పొంది ఉన్నా. మీరు చెప్పగలరా పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారా? ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ పొందకపోతే నా బిడ్డలు కాదు, నీకు నాకు సంబంధం లేదు. పరిశుద్ధాత్మను పొందితేనే నీ అంతరంగ శరీరంలో ఉన్న సమస్త కల్మషములన్నిటినీ దూరపరుస్తావు. ఎందుకంటే నీ ఆత్మ గర్దించింది, అరే బాబు నువ్వు చేసేది తప్పురా, ఇది దేవునికి వ్యతిరేకంరా, ఇది చేయకూడదు, ఇది వాక్యానుసారం కాదు, వాక్యానుసారంగా బ్రతకాలి అని గర్దించింది. నీవు పరిశుద్ధాత్మను పొందావో లేదో నిశ్చయించుకో. కానీ పరిశుద్ధాత్మను ప్రతి వ్యక్తి కంపల్సరిగా పొందాలి. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు. ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు, నీ అభిషేకముతో నింపండి. పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందినప్పుడే చెప్పాడు కదా, మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలాలు ఏంటో అర్థమవుతాయి. పరిశుద్ధాత్మను పొందితే నువ్వు దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతున్నావో అర్థమైంది. మాకేం చేసేవాళ్ళు తెలుసా? మీరైనా ఒక 5 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి కూర్చునేవాళ్ళేమో. ఒక్కసారి మోకరించి 2 చేతులు పైకెత్తితే గంటన్నర దాకా నేను చస్తున్నానురా బాబు అన్నా సరే కూర్చొనిచ్చేవాడు కాదు. ఎన్నో గంటలు ప్రార్థన చేసాము, ఎన్నో గంటలు మోకాళ్ళ మీద ఉండి ఉపవాసాలు ఉండి. మాకు నేర్పించిన మాట ఏంటో తెలుసా? మీరు మోకాళ్ళ అనుభవంతో పాటు ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాలని మిమ్మల్ని శ్రమ పెడుతుంది. టైం టేబుల్ చెప్పనా మాది? మేము పడుకునేసరికి 12 అయింది. 12 రాత్రి పడుకునేసరికి 1 గంట అయింది. నేను ప్రసంగం రాసుకొని దాన్ని కొంచెం ధ్యానించి పడుకునేసరికి 1 గంట అయింది నాకు. ఎర్లీ మార్నింగ్ 4కి లెగుస్తాం. 4కి లేచి 4:30 దాకా ప్రేయర్ చేసుకున్నాడు ప్రేయర్ చేసుకుంటారు, కాలకృత్యాలు చేసుకున్నాడు చేసుకుంటారు. 5 o'clockకి మాకు స్తోత్ర ప్రార్థన ఉండేది. స్తోత్ర ప్రార్థన 4:40కే శిలో మందిరంలోకి వచ్చి కూర్చోవాలి. మందిరంలో కూర్చొని మోకాళ్ళ మీద ఉండాలి. కాసేపు కూర్చున్నాంలే అని అంటానికి వీల్లేదు. చేతులు బరువెక్కిపోయినా సరే చేతులు ఎత్తే ఉండాలి. ప్రభు సన్నిధిలో ఉండి చెప్తున్నానండి. మోకాళ్ళు నొప్పులు కొడుతున్నాయి, చిప్పలు నొప్పులు కొడుతున్నాయి అని కూర్చోడానికి వీల్లేదు. వాళ్ళు మా చుట్టూ రన్నింగ్ వేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఎవడైనా కూర్చుంటే వాడిని వేడి పంపించారు. గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే అనుభవాన్ని నేను ఈ వారంలో నేర్చుకున్నాను. గత జీవితం దాకా ప్రయాణాలు చేసి ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండలేకపోయేవాడు. మోకాళ్ళ మీద ఉండి గంటల తరబడి అనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేసి అప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. చాలా విషయాలను బట్టి దేవుడు నాతో ముచ్చటించాడు. ప్రతిరోజు ఒక తీయని అనుభవాన్ని చూశాను నేను. ప్రతిరోజు ఎవ్రీడే ఒక తీయని అనుభవాన్ని. ఎలా నిలబడాలి, ఎలా దేవుడు మాట్లాడతాడు, సమస్తాన్ని చూశాను. 7 గంటల ఇంచుమించు 6 గంటల 30 నిమిషాల దాకా జరిగింది.
మోకాళ్ళ ప్రార్థన. ఆ తర్వాత చర్చ్ అంతా ఓడవాలి. మిమ్మల్ని చర్చిలో చాపెత్తాడంటే బరువు అయిపోతుంది. చర్చ్ అంతా ఓడవాలి. 40 వాష్రూమ్స్ గడగాలి, 40 బాత్రూమ్స్ గడగాలి, డైనింగ్ హాల్స్ గడగాలి. ఎంతసేపట్లో 1 అవర్లో గడిగి రెడీ అయ్యి మళ్ళీ 8:30కి వెళ్ళి చర్చిలో కూర్చోవాలి. 2.5 గంటలు ప్రేయర్ ఉంటుంది, ప్రసంగం ఉంటుంది, 1/2 అవర్ మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 1/2 అవర్ మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది. ఒకడైతే గోడ దూకి వెళ్ళిపోయాడు. ఈ మోకాళ్ళ ప్రార్థన మనం చేయలేము రా బాబు అని గోడ దూకి చెప్తే ఎక్కడ పంపించరా అని గోడ దూకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 2:30 దాకా ప్రేయర్ ఉంటుంది, 2:30 నుంచి 4-5 దాకా బ్రేక్ ఉంటుంది, రాత్రి మళ్ళీ 11 దాకా మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది. నేను ధైర్యంగా చెప్పగలను, పరిశుద్ధాత్మను పొంది ఉన్నాను. మరి మీరు చెప్పగలరా? ప్రభు రేపు అడుగుతాడు, పరిశుద్ధాత్మను పొందావా నువ్వు? ఇక్కడ అంటున్నాడు 28లో 19వ వాక్యంలో, 28:19 ఒక్కోసారి చదవండి. అంటాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. నాకు పనివారుగా శిష్యులుగా చేయండి అన్నాడు. సమస్త జనులను నా కింద బానిసలుగా కాదు, ఎలా బానిసలుగా కాదు, నాకు శిష్యులుగా చేయండి. నాకు బానిసలుగా కాదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి ఏమివ్వండి? నీవు పరిశుద్ధాత్మను పొంది ప్రతి నిత్యము దేవుని వైపు నడిచే వ్యక్తి అయితేనే బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసం గురించిన అనుభవాలు చాలా ఉన్నాయి బైబిల్. ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసేవాడు బాప్తిసాలు ఇవ్వకూడదు. ప్రభు దగ్గర సమర్పింపబడి ప్రభుతో పెనుగులాడి ఆత్మ పొందుకొని అన్య భాషల్లో మాట్లాడి నిలబడి పరలోకపు దర్శనం చూసే వాళ్ళే బాప్తిసం ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు బాప్తిసం ఇవ్వకూడదు. అలాగని తీసుకునే వాళ్ళు కూడా ఎలా పడితే అలా బాప్తిసాలు తీసుకోకూడదు. అధికారం లేదు. మోషే ప్రత్యక్ష గుడారాలను కట్టాలి, కానీ దేవుడు ఎవరి చేత కట్టించాడు? ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు కట్టారు? ఎవరు కట్టారండి? ఎవరు కట్టారు తెలుసా? బెసలేలు అని కట్టాడు. బెసలేలు ఎవరో తెలుసా? ఊరు మనవడు. ఊరు ఎవరు? మిరియాము ఉంది కదా, మిరియాము యొక్క భర్త, మోషే యొక్క బావ. మిరియాము యొక్క భర్త మోషే యొక్క బావైన ఊరు మనవడు చేత బెసలేలు చేత కట్టించాడు. బెసలేలు అంటే అర్థం నిరంతరము మందిరములో ఉండేవాడు అని అర్థం. మోషే కట్టొచ్చు కదా. ప్రభు అంటాడు, నేను సినాయి పర్వతం మీద నీకు ఏదైతే బోధించానో అదే చేయి. నువ్వు అటు ఇటు గంతులేసావు అనికే మామూలుగా ఉండదు అన్నాడు. నిర్గమకాండం అంతా పంచకాండం అంతా చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి మనకి, కానీ మనం చదవం. ఒక్కొక్క మాట అక్కడ ఆగి నిదానించి చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే కూడా పొందుకోలేము, కానీ ఎక్కువ సమయం బైబిల్ చదివితే చాలా జ్ఞానం ఉంటుంది. బైబిల్ చదవాలి, బాగా చదవాలి. బైబిల్ చదివే కొలది అది ఊరుతూనే ఉండిద్ది. ఇక్కడ అంటాడు, పరిశుద్ధాత్మను పొందావా నువ్వు? పొందితేనే బాప్తిసమి. తీసుకున్నవాడు మారు మనసు పొంది తమ పాప క్షమాపణను విడిచిపెట్టే తట్టు ఉండాలి.
అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 5:3. దీన మనసు గల వారికి సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. చదవండి అపోస్తుల కార్యం. అప్పుడు పేతురు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతున్నది వానితో చెప్పు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము వారికందరికీ భయము కలిగి. ఇక్కడ ఏమంటాడు అంటే దేవునికి ఇచ్చేటప్పుడు సగం దాచుకొని ఇచ్చాడు. ఎంత? దేవుడు పరిచర్యకు పిలిచాడు, సేవకు పిలిచాడు. పిలిచినప్పుడు సమస్తాన్ని నా మందిరంలో పెట్టేయండి, నువ్వు నాకు ఇచ్చేది ఏదైనా సరే మనపూర్వకంగా ఇవ్వమంటాడు. మనపూర్వకంగా ఇవ్వమంటాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దశంభాగం ఇస్తూ దాంట్లో సగం దాబెట్టుకొని సగం ఇచ్చాడు. అప్పుడు పేతురు వచ్చి అంటాడు, అననీయా నువ్వు చేసేది ఏంటో తెలుసా అన్నాడు. ఏంటి? నీవు పరిశుద్ధాత్ముడిని దుఃఖపెడుతున్నావు, ఆయన్ని మోసం చేస్తున్నావు, సగం దాచిపెట్టుకుంటున్నావు, ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు, సగం ఇస్తున్నావు. పరిశుద్ధాత్ముని దుఃఖపెడుతున్నావు, మోసపరుస్తున్నావు. అయితే ఎవరిని దుఃఖపెడుతున్నావు తెలుసా? సాక్షాత్తు దేవుణ్ణి దుఃఖపెడుతున్నావు అంటున్న సమయంలోనే అననీయ తన ప్రాణాన్ని ఏం చేశాడు? దేవునికి ఇచ్చేటప్పుడు మనపూర్వకంగా ఎంత చెల్లించాలో అంతే చెల్లించాలి. పరిశుద్ధాత్మను మోసము చేయాలి అనుకుంటే మనంతట మనమే మోసపోతాం. ఇక్కడ అంటాడు కదా, నీవు నన్ను మోసం చేస్తున్నావు అని ప్రభు అన్నప్పుడు అంటాడు, ఏం మోసం చేశా? ఏం చేస్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మని మోసపరిచావు అననీయా, అలా చేయటం తప్పు అంటూ మాట్లాడుతూ ఉండగానే వెంటనే చనిపోయాడు. అందుకంటాను, పరిశుద్ధాత్మను పొంది ఉన్నావా? అన్య భాషలు మాట్లాడుతున్నావా? దేవుడు ప్రవచనాత్మకంగా నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అన్య భాషలు, పరిశుద్ధాత్మను పొందావా? పొందకపోతే ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండు. ప్రభువా, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. యోహాను సువార్త
16వ అధ్యాయం 13వ వాక్యంలో అంటాడు, పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తిని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క వ్యక్తిని సర్వసత్యంలో నడిపిస్తుందంట. ఎక్కడికి? సర్వసత్యంలో నడిపిస్తుందంట. ఒకరోజు ఒక వ్యక్తి సేవ చేయడానికి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాడంట. సేవకుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారంట, అయ్యా అప్లికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనంటే అయ్యా నేను కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ప్రభువే కావాలని వచ్చానయ్యా, దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే, లేదు అంటే, సరే ఇక్కడ ఉండి ఏదైనా మందిరంలో పని చేసుకోవడానికి పని అయిన ఇవ్వండి అన్నప్పుడు ఆయన అన్నాడంట, పని లేదు కానీ నాకు ఒక చెప్పుల షాప్ ఉంది. ఏంటి? చెప్పుల షాప్ ఉంది, అక్కడికి నిన్ను తీసుకెళ్తాను, అందులో పని చేయాలి. ఆ రోజుల్లో ఏ చెప్పులు ఉండేవి? ఏ చెప్పులు? తోలు చెప్పులు ఉండేవి. వాటిని నీళ్ళలో ముంచి నానబెట్టి తీసి కొట్టాలి. ముంచి తీసి కొడితే ఆ స్మెల్కి తట్టుకోలేము మనం. అయితే పనంతా త్వరగా చేసుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయేవాడు అంటే, నేను వచ్చింది సేవకే కదా, ఈ పని కూడా నాకు సేవే, పరిచర్య అని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడంట. అదే సంవత్సరం అతని వయసు ఇంచుమించు 15 సంవత్సరాలు ఉంటుంది. జరిగింది, నగ్న సత్యం జరిగింది, రియల్. అదే సంవత్సరం ఆ పాస్టర్ గారు సువార్త స్వస్థత ఉజ్జీవ మహాసభలు పెట్టాడంట. 7 రోజులు 7 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్పీకర్లను పిలిచాడంట. అందులో పాల్ యాంగిచో గారు కూడా ఉన్నారు. పిలిస్తే ఆ రోజులు అందరూ వచ్చారండి. 7వ రోజు రావాల్సిన వ్యక్తి ఏమయ్యాడు? ఆగిపోయాడు. కొన్ని కారణాల వలన ఫ్లైట్ అందక, టికెట్ దొరక్క అతను రాల. ఆయన ఫోన్ చేసి, అయ్యా నేను రాలేకపోతున్నాను అన్నప్పుడు లక్షల కొలది ప్రజలు వచ్చారు. వివత్సంగా గ్రౌండ్ అంతా నిండిపోయింది. లక్షల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాలేదు అంటే వీళ్ళేమవుతారు? నిరుత్సాహపడిపోతారు. ఇంత మోసం చేసాడేది పాస్టర్ అంటారు అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట చర్చి బ్యాక్ సైడ్. అప్పుడు ప్రభు ఆత్మ, దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడంట. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్, సంవత్సరం క్రితం నీ దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు, పరిచర్య చేస్తానని. అతన్ని తీసుకెళ్ళి నీ చెప్పుల షాప్లో పెట్టావు. అతనికి కబురు పంపించి అతన్ని పిలుచుకొని రా, అతనే ఈరోజు స్పీకర్ అన్నాడు. 15 సంవత్సరాలంటే ఒక సంవత్సరానికి ఇతనికి మనసు ఒప్పట్లేదంట. ఈ చిన్నవాడు ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి సమాధానం ఇస్తాడా అని మనసు ఒప్పట్లేదంట. మరలా ప్రభు నేను చెప్పింది చేయి అని అన్నప్పుడు మనసు దిగమింగుకొని షాప్కి వెళ్ళి కొత్త బట్టలు తీసుకొని, చెప్పులు తీసుకొని వచ్చి ఆ అబ్బాయిని పిలిచి, అయ్యా శుభ్రంగా తలస్నానం చేసుకో. చెప్పులు కుట్టేటప్పుడు వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయో తెలుసు, వాళ్ళ ఆకారాలు చాలా చండాలంగా ఉంటుంది. శుభ్రంగా, ఇది శుభ్రంగా స్నానం చేసుకో. స్నానం చేసుకొని ఈ బట్టలు వేసుకొని రా అని ఆయన
కారు తీసుకొని వచ్చి నిలబడి ఉన్నాడంట. ఇది జరిగిందండి, నగ్న సత్యం. కాకమ్మ కబుర్లు చెప్పట్లా, దైవ సమక్షంలో ఉన్నాను. ఉంటే వచ్చాడు బైబిల్ తీసుకొని, అయ్యా ఎక్కడికి అన్నాడంట. నువ్వు రా బాబు అన్నాడంట. రే నువ్వేం పని చేస్తావురా అన్నవాడిని అయ్యా రండి అన్నాడంట. ఎప్పుడు ఎప్పుడు మాట్లాడిన తర్వాత వచ్చి కారెక్కాడంట. కారెక్కి స్టేజ్ దగ్గరికి తీసుకొని దింపి పైకి తీసుకొని వెళ్తుండగా జనులందరూ అనుకున్నారంట, ఈరోజు స్పీకర్ రాలేదేంటి, స్పీకర్ రాలేదేంటి, స్పీకర్ రాలేదు, స్పీకర్ రాలేదేంటి అనుకుంటున్నారు. అతన్ని మందసం ఎదుట నిలబెట్టాడంట. ఈ చిన్నోడు వాక్యం చెప్తాడా, ఈ చిన్నోడు మాట్లాడతాడా అని అనుకొని ఉండగా మైక్ తీసుకొని మోకాళ్ళేసి, పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా అని ప్రార్థన స్టార్ట్ చేశాడంట. 2 నిమిషాలు ప్రార్థన స్టార్ట్ చేశాడు. 2 నిమిషాలు ఆయన ముగించేశాడు. 2 నిమిషాలు ప్రార్థన స్టార్ట్ చేస్తే లక్షల మంది ప్రజలు బాప్తిసాన్ని పొందారంట. లక్షల మంది ప్రజలు అన్ని భాషలు వాక్యం చెప్పలా ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకి ఆయుధంగా ఏమిచ్చాడు? ప్రార్థన ఇచ్చాడు. ప్రార్థన ప్రారంభించేసరికి ఈ స్థానిక కాపరి చూస్తున్నాడంట, అందరూ అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు, అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. ఏంటి ఈ వైభవం అంటే, లక్షల మంది ఆత్మలో మాట్లాడి ఆత్మలో వర్ధిల్లుతూ పరిశుద్ధాత్మను పొందుతూ ఉంటే ఆ చిన్నవాడితో లక్షల మంది ప్రజలకు దేవుడు బాప్తిసం ఇచ్చాడంట. ఎవరితో? ఈడేం చేస్తాడు అన్నవాడిని దేవుడు లక్షల మందిని ఆత్మతో నడిపించే వ్యక్తిగా నిలబెట్టాడు. నా హృదయం బిడ్డలారా, ఆయన చేసిన తీర్మానం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని వద్దకు చేరుతును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు అనుకుంటిని. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిదమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. అవునా, మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున కృపను వెదుగుచు వేడుకొనుచు
మితిలేని కనికరము గల నీ యొద్ద ఆశ్రయమునకై వచ్చుచున్నాం. నాతో కలిసి చెప్పండి. మా కొరకు చనిపోటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవము పొందునట్లు నిన్ను గూర్చియు చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారుణ్ణిచ్చి ఆయన మూలముగా మన పాపములన్నింటినీ క్షమించి ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులు అనుటకు అధికారం ఇవ్వబడింది. వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము లందునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మును కనికరించుము. ప్రభువా మమ్మును కనికరించుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగునతమైన ఘన స్థలము లందున ఇలాకు సమాధానం నరుల గాయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తిగల పరమాజనగానిల్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతాని చూచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా
తనయా లోక పాపము మోయు ఏకాదే ఉనియందు యేసు లోక పాపములు మోయు ఏకా దేవుని యందు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనిక రించుము చల్లగా లోక పాపములు మోసుగా పోవు యేసు రక్షక వాసిగా జన కోని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లేచి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినాది కునియందు పరిపూర్ణ మహిమాతో ప్రబలుచున్నామెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. అపోస్తుల విశ్వాసపు ప్రమాణములు చెప్పుకుంటారు. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకు మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సావాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును ఉన్నవని నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరం పరలోకపు ప్రార్థన చేసుకుని కూర్చుందాం. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్
7659018230.